నమస్తే అందరికి. ఓయ్ చెప్పు. ఎప్పుడు నువ్వే చెప్తావా? ఈసారి నేను చెప్తా. ఏందే చెప్పేది నువ్వు? పక్కకుండు. అరే 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 నమస్తే అందరికి, ఎట్లున్నారంతా? ఈరోజు మా బావ వెజ్ బిర్యానీ చేసిండు. దాంట్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోర్రి, ఏది దొరికితే అది వారేసుకోర్రి, తప్పే లేదు. వేసుకున్న తర్వాత దాంట్లో మసాలాలతో పాటు కొంచెం కాజు కూడా వేసుకోండి. చూసిరా, నాకు ఇష్టమని మా బావ ఎక్కువ కాజులు వేసుకుంటుండు. దొంగముఖ పొడు. పచ్చిమిర్చి, కొత్తిమీరాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మసాలాలు వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోర్రి. బఠానీలు, కొంచెం నెయ్యి వేసుకొని పెరుగేసుకోవాలి. పెరుగేసుకొని దాని తర్వాత ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం పోసుకొని ఆయిల్ వేయండి. కలిపిన తర్వాత ఈ గ్యాప్లో మా బావ డ్యాన్స్ చేస్తాడు. ఇక ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. అయిన తర్వాత ఇట్లా పొయ్యి మీద వేసుకొని కొంచెం ఉడకబెట్టిన తర్వాత మీదికి వెళ్ళి రైస్ పెట్టుకొని అందులో నుంచి ఒక 2 లేయర్లు చేసుకొని నెయ్యి, కొత్తిమీరాకు, ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ కూడా వేసుకొని దాని మీద కొంచెం కలర్ వేసుకొని చేతపడి చేస్తాడు బావగాడు. దొంగమ్మక పొడి. నెయ్యి వేసుకొని దాని తర్వాత అరిటాకుతో దమ్ పెట్టుకొని ఒక 45 మినిట్స్ ఉంచినామంటే కత్తం. ఇక బిర్యానీ అయిపోయింది అంతే. చూడుర్రి ఎంత గుమగుమలాడుతుందో. కానీ నేను పక్కకు లేకపోయే. సర్లే, మా బావ చూసినావా మొత్తం మంచిగా చేసుకున్నాడు. ఒరే బావగా ఒక్క సచ్చినాడా, బొంద పెట్ట నిన్ను, ఒక్కడే తింటున్నాడు. సరే, ప్లేట్ తీసుకొని తినేయడమేగా. చూడు దొంగమ్మకు పోడు, నాకు ఇవ్వకుండానే తింటున్నాడు. దొంగమ్మకు పోడు. తినరా బావా, తినిపో. బావ సచ్చిన నీకు అరగనే అరగది పోయాలా పో.